ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 90వ కీర్తన, దైవజనుడైనటువంటి మోషే చేసిన ప్రార్థనా కీర్తన 8వ వచనంలో 2వ భాగాన్ని చదువుతున్నాను. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి మమ్మల్ని సజీవులుగా నడిపించిన దేవా, నీకు కృతజ్ఞతలు ప్రభువా. వాక్యం మీది మాట్లాడేవాడు నీ దాసుడు ప్రభువా. వాక్యంలో సత్యమున్నదో బిడ్డలతో మాట్లాడండి, సహాయం చేయండి. వాక్యము అద్దం వంటిది నాయన. అద్దంలో మా సహజ సౌందర్యాన్ని చూసి ఎలా సరిచేసుకుంటామో, వాక్యం అనేటువంటి అద్దంలో మా ఆత్మ సౌందర్యాన్ని సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించమని, ఏ ఒక్కరూ అలక్ష్యముగా కానీ, నిర్లక్ష్యముగా కానీ, విమర్శనాత్మకంగా కానీ వాక్యాన్ని వినకుండా పూర్ణాంగీకారంతో వాక్యాన్ని విని ఆ ప్రకారము తమ్మును తాము సరిచేసుకునే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు ప్రభు పేరట మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము 90వ కీర్తన 8వ వచనము 2వ భాగంలో, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని తెలియచేస్తున్నాడు. దేవుని ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుచున్నవంట. ఆ ముఖ కాంతిని మనం ఎలా చూడగలము, అసలు ఆ ముఖ కాంతి అనేటువంటిది మనకి ఎలా తెలుస్తుంది అనేటువంటి మరి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ ముఖ కాంతి ఎలా కనిపిస్తుంది, ఆ ముఖ కాంతిలో మన రహస్య పాపాలు మనకి ఎలా తెలుస్తాయి అనేటువంటి దాన్ని కొన్ని ఉదాహరణల ద్వారా మనం చూడబోతున్నాం. అందులో ఒక చక్కటి ఉదాహరణ లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 1వ వచనం, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరతు సరస్సు తీరమును నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచాను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనిచుండిరి. ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వల వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరుడా, 8 వచనాల భాగాన్ని విన్నావు. 8 వచనాల భాగంలో మొట్టమొదటిగా యేసు ప్రభు వారు గెన్నెసరతు అనేటువంటి సరస్సు తీరమున మరి తన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. జనసమూహం ఆయన మీద పడుతూ ఉంది. ఆయన వెనక్కు వేస్తూ సముద్రంలోకి వచ్చేసాడు. వచ్చి అక్కడ సీమోనుదైనటువంటి ఒక దోణి ఎక్కి ఆ దోణిలో కూర్చుని దరికి కొంచెం లోపలికి వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు. తన వాక్యాన్ని చాలించిన తర్వాత జనసమూహం అంతా వెళ్ళిపోయారు. జనసమూహం అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే సీమోను, పేతురును, అతని సహోదరుడైనటువంటి ఆంద్రేయ వలలు కడుక్కొనిచున్నారు. గమనించండి ప్రియులారా, అంత వాక్యం జరుగుతుంది. అంత వాక్యం ప్రభువారు జనసమూహానికి బోధిస్తున్నాడు. అంత వాక్యాన్ని జనసమూహానికి బోధిస్తుంటుంటే వాళ్ళిద్దరూ మాత్రం వలలు కడుక్కుంటూనే ఉన్నారు. అంత జనసమూహం ఆయన దగ్గరికి వచ్చి ఆ వాక్యాన్ని ఎలా వింటున్నారో ఇవేమీ పట్టనట్టు వాళ్ళు వలలు కడుక్కుంటున్నారు. కారణం ఏంటి అనంటే వాళ్ళ నిరాశలో ఉన్నారు. నిరాశ మానవుడిని ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. ఎందుకంటే నిరాశ అనేటువంటిది ఎప్పుడూ కూడా మానవుడిని దేవుని దగ్గరికి చేరనివ్వదు. కారణం ఏంటంటే నిరాశలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా మనం సొసైటీలో చాలా మందిని చూస్తాం. ఉద్యోగాలు రాక నిరాశ చెందినటువంటి వాళ్ళు, కుటుంబాలు తన వ్యవస్థ సరిగా లేక నిరాశ చెందినటువంటి వారు ఎంతోమంది మనం ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నిరాశలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరణాన్ని వెతుకుతాడే తప్ప దేవుణ్ణి వెతకడు. అటువంటి నిరాశలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రభువే వెతుకుతూ వస్తాడు. వచ్చినటువంటి జనసమూహం అంతా వాక్యాన్ని విన్నారు, వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఇద్దరికి వారి నిరాశలో ఉన్నటువంటి వాళ్ళిద్దరి కోసమే ప్రభు అక్కడికి వచ్చి ఉన్నాడు.
ఎందుకంటే నిరాశలో ఉన్నటువంటి మానవుడు దేవుణ్ణి వెతకడేమో, కానీ నిరాశలో ఉన్నటువంటి మానవుణ్ణి ఎప్పుడు దేవుడు వెతుకుతూనే ఉంటాడు. అలా వెతుకుతూ వచ్చినటువంటి ఆ పేతురు కోసం ఆంద్రేయ ఇద్దరిని కూడా ఆయన దోణిలో కూర్చుని దోణిలో కూర్చున్నటువంటి వారిని దోణిను కొంచెం లోపలిగా నడిపించి వలలు వేయండి అని చెప్పినప్పుడు పేతురు అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతా శ్రమపడ్డాం, రాత్రంతయు ప్రయాసపడ్డాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు అని తెలియచేస్తున్నాడు. మనం ఈ యొక్క పాఠ్యభాగంలో ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఏవి మాసిలమణి గారు అద్భుతమైనటువంటి కీర్తన రాశాడు. దాన్ని మన అందరికీ తెలిసినటువంటి, అన్ని సంఘాలకి తెలిసినటువంటి కీర్తన నడిపించు నానావు అనేటువంటి కీర్తన. పేతురు యొక్క మాటని ఏవి మాసిలమణి గారు ఎంత అద్భుతంగా రాస్తున్నాడు అంటే, రాత్రంతా శ్రమపడ్డాం, రహదారులన్నీ వెతికాం, రాత్రంతయు శ్రమపడ్డాం, రహదారులన్నీ వెతికామని అంటున్నాడు. కానీ ఇక్కడ వాక్య భాగంలో తను ఏలినవాడ రాత్రంతయు ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదన్నాడు. కానీ ఒక గొప్ప ప్రసంగికులైనటువంటి ఏబి మాసిలమణి గారు ఏమంటున్నారంటే, రాత్రంతయు శ్రమపడ్డాం ఆయన రాసినటువంటి కీర్తనలో రహదారులన్నీ వెతికామంటున్నాడు. నిజమే ప్రియులారా, అక్కడ పేతురు చెప్పినటువంటి మాట, నా ఎంతని ఏలినవాడా, రైట్ టైంలోనే మేము వేటకు వెళ్ళాం, రహదారులన్నీ వెతికాం. రహదారులు అనగా చేపలు పట్టడానికి ఎన్ని టెక్నిక్స్ అయితే ఉన్నాయో అన్ని విధాలుగా కూడా మేము ట్రై చేసాం, కానీ ఒక్క చేప పడలేదు. ఒక కరెక్ట్ టైంలోనే, నైట్ టైంలో కరెక్ట్ టైంలో వెళ్ళాం వేటకి. మాకు తెలిసినటువంటి అన్నీ ఉపయోగించాం, కానీ మాకు తెలిసినవన్నీ ఉపయోగించాం అనేటువంటి మాటని ఏబి మాసిలమణి గారు రహదారులన్నీ వెతికామని ఆ మాటను ఉపయోగించటం జరిగింది. కనుక ఆ యొక్క మాకు తెలిసినవన్నీ ఉపయోగించాం, కానీ ఒక్క చేపను కూడా మాకు దొరకలేదు, ఒక్క చేప కూడా మేము పట్టలేదు అని తెలియచేసి ఎంతో నిరాశతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, మీ దోణెను కొంచెము లోతునకు నడిపించండి అని అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని పేతురు వల వేశాడు, విస్తారమైనటువంటి చేపల రాశిని చూశాడు. వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, చూసారా, నిరాశలో దేవుని దగ్గరికి చేరకుండా మానవుడు నిరాశలో ఉన్నప్పుడు ప్రభువే వారిని వెతుక్కుంటూ నిరాశలో ఉన్న వాళ్ళ నుంచి, ఆ నిరాశలో నుంచి వారిని ప్రభు వైపు తిప్పటానికి ప్రభువే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ కుటుంబంలో నిరాశతో జీవిస్తున్నావేమో, ఉద్యోగం రాలేదని నిరాశతో జీవిస్తున్నావేమో, ఇంకా వివాహాలు కాలేదని నిరాశతో జీవిస్తున్నావేమో, ఇంకా నేను నా కుటుంబం ఏంటి ఇలాగైపోతుంది, నా ఆరోగ్యం ఏంటి ఇలాగైపోతుంది అని నిరాశలో నువ్వు జీవిస్తున్నావు. నిరాశ మానవుడిని మరణానికి నడిపిస్తుంది. వద్దు, నీవు నిరాశలో ఉన్నప్పుడే ప్రభువు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. ఇదిగో ఈ వాక్యమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ వాక్యం విన్నటువంటి నీవు ప్రభువే నిన్ను వెతుకుతున్నాడని గమనించు. ఈ వాక్యం వెంటనేటువంటి సహోదరి సహోదరుడా, నీవు నిరాశలో ఉంటే ఇదిగో ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు వాక్యమే నీతో మాట్లాడుతుంది గనక ప్రభువే నిరాశలో ఉన్న నీతో మాట్లాడుతున్నాడని ఒక్కసారి తెలుసుకో సహోదరి సహోదరుడా. కనుక ఈ యొక్క పేతురు ఎప్పుడైతే అంత ఆశ్చర్యకార్యాన్ని చూశాడో, ఆ వల వేసినప్పుడు విస్తారమైనటువంటి ఆ చేపల రాశిని చూశాడు, ఒక్కసారిగా ప్రభు ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపో అని అడుగుతున్నాడే. పేతురు ఏ పాపం చేశాడు? చేపల రాశిని చూడటమే పాపమా? ఆ విస్తారమైన చేపల రాశిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదా? అంత చేపల రాశిని, ఆ చేపల రాశిని చూసినటువంటి పేతురు ఒక్కసారిగా ప్రభువా నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచిపో అని అడుగుతున్నాడు అని అంటే, అసలు పేతురు నేను పాపాత్ముణ్ణి అని ఎందుకు అంటున్నాడు? అసలు అంత చేపలు రాసి ఆ డే టైంలో అంత చేపలు రాసి దోణిను లోతుకు నడిపించారు. లోతుకు నడిపించినప్పుడు ఏబి మాసిలమణి గారు ఆ నడిపించు నానావు అనేటువంటి కీర్తనలో లోతులకు నడిపించటంలో ఎంత అద్భుతంగా ఆ కీర్తనలో ఆ చరణాన్ని రాశాడో తెలుసా? లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. లోతైన జలములలో, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో దోణిని లోతుకు నడిపించండి అని అన్నాడు. కానీ కవి ఏబి మాసిలమణి గారు ఎంత అద్భుతంగా రాశాడంటే, లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. లోతున వినబడిందంట స్వరం. చేపలు ఎక్కడున్నాయి? లోతులో ఉన్నాయి. లోతులో ఉన్నటువంటి చేపలకి స్వరం వినబడిందంట. ఏ స్వరం? ఎవరి స్వరం? దోణిలో కూర్చున్నటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ మహా ప్రభు యొక్క ఆ స్వరం ఎప్పుడైతే అడుగునున్నటువంటి చేపలు విన్నాయో
ఒక్కసారిగా చేపలన్నీ పైకి వచ్చేసినాయండి. నిజమే ప్రియులారా, సృష్టి అంతా ప్రభు మాట వింటుంది. సృష్టి అంతా ప్రభు కోసం ఎదురు చూస్తుంది. సృష్టి అంతా తమ సృష్టికర్తను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంది. అందుకనే చూడండి, పక్షులు ఆలకిస్తున్నాయి. అనేకమైనటువంటి ఈ సృష్టి ప్రకృతి అంతా కూడా ప్రభువును గమనిస్తుంది. కానీ ప్రకృతిలో ఉన్నటువంటి మానవుడు మాత్రం ఆ ప్రభువును గమనించలేకపోతున్నాడు, ఆ ప్రభువును తెలుసుకోలేకపోతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆకాశం వింటుంది, భూమి వింటుంది, పక్షులు వింటున్నాయి, చెట్లు వింటున్నాయి, పువ్వులు వింటున్నాయి, అరే ఆఖరికి చేపలు వింటున్నాయి, జంతువులు వింటున్నాయి. సృష్టిలో ఉన్న ప్రతిదీ ఆయన స్వరం వింటుంది. కానీ ఆయన చేతులతో చేసుకున్నటువంటి మానవుడు మాత్రం ఆయన స్వరాన్ని వింటలేదు. ఆయన స్వరాన్ని ఆయన వింటలేదు. ఆయన ప్రత్యక్షతను కూడా చూడలేకుండా పోతున్నాడు ఆయన చేతులతో చేసుకున్నటువంటి మానవుడు. అందుకని ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవాళ్ళుగా చేశాను, వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారన్నాడు. ఆయన పిల్లలే ఆయన మాట వింటలేదు అంటున్నాడు. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ నా మాట వింటుంది, కానీ నా పిల్లలు మాత్రం నా స్వరం వింటలేదు, నన్ను గమనించట్లేదు, నన్ను నా ప్రత్యక్షతను చూడట్లేదని ఆయన అంత వేదన చెందుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే లోతులో ఆయన స్వరం విన్నాయో చేపలు పైకి వచ్చేసాయి. అంత విస్తారమైనటువంటి చేపల రాశిని పేతురు ఎప్పుడైతే చూశాడో, ఆ చేపల రాశిని చూసిన పేతురికి ఒక్కసారి మోకాళ్ళు మీద పడి, ప్రభువా నేను పాపాత్ముడను, ప్రభువా నేను పాపాత్ముడిని. ఏం పాపం చేశాడు పేతురు? యేసు ప్రభువారిని దోణిలోకి ఎక్కినప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డం కానీ ఒక్క చేప కూడా దొరకలేదు అని చెప్పటమే పాపమా? ఏం చేశాడు పాపం పేతురు? ఒక్కసారి ఆలోచన చేద్దామా? అందులో ఉన్నటువంటి ఆ నిగూఢమైనటువంటి ఆ రహస్యాన్ని మనం చూద్దామా? ఎందుకనంటే విస్తారమైనటువంటి ఆ చేపల రాశి, అంత చేపల రాశిని పేతురు ఎప్పుడూ చూడలేదు. అంత చేపల రాశిని ఎప్పుడైతే చూశాడో ఆ ఆశ్చర్య కార్యం, ఆ అద్భుత కార్యాన్ని చూసి నేను పాపిని అని అన్నాడు, నేను పాపాత్ముని అన్నాడు. కారణం ఏంటంటే దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని అద్భుత కార్యాలు మానవుల్లో ఉన్నటువంటి లోపాలని బయటకు తీసుకొస్తాయి. పేతురు లోపాలు బయట పెడుతున్నాయి. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఆ ముఖ కాంతి అనబడేటువంటి ఆ ఆశ్చర్య కార్యం, ఆ విస్తారమైనటువంటి చేపల రాశి అయినటువంటి ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యం ఆయన ముఖ కాంతికి సాదృశ్యం. ఆ ముఖ కాంతిలో పేతురు యొక్క లోపాలు, రహస్య పాపాలని ఒక్కసారి ఆ లోపాలన్నీ బయటికి కనిపిస్తున్నాయి. ఆ లోపాలన్నీ కూడా చూసిన పేతురు ఆ ఆశ్చర్యాన్ని ఎప్పుడైతే చూశాడో, ఆ చేపలు రాసిన అద్భుత కార్యాన్ని ఎప్పుడైతే చూశాడో, తనలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకుంటున్నాడు. ఏంటో తెలుసా లోపాలు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి వాక్య భాగానికి వెనక్కి వెళితే ఎప్పుడైతే ఆయన దోణిలో కూర్చుని దోణిని లోతుగా నడిపించండి అన్నాడో, ఒక్కసారి పేతురు మనస్సులో ఎంతగా ప్రభువుని తక్కువగా చూశాడో తెలుసా? చేపలు పట్టడం ఎవరికి తెలుసు? ప్రభువారికి తెలుసా? పేతురికి తెలుసా? చిన్నతనం నుంచి కూడా అంత పేతురికి చేపలు పట్టడంలో పేతురు ఎక్స్పర్ట్, వడ్రంగి పని చేయటంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్స్పర్ట్. అరే ఒక వడ్రంగి పని చేసేటువంటి ఆయన వచ్చి చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ అయినటువంటి పేతురు దగ్గరకు వచ్చి, మీరు పలానా చోటకు లోతుకు నడిపించి పలానా చోట వల వేయండి అని చెప్తున్నప్పుడు పేతురు మనస్సులో ఒక వడ్రంగి వచ్చి చేపలు పట్టడంలో అన్ని టెక్నిక్స్ తెలుసు, ఎప్పుడు పట్టాలో తెలుసు, అన్ని విధాలుగా తెలిసినటువంటి మాకొచ్చి ఆయన నేర్పిస్తున్నాడే అని ప్రభువుని ఎంత తక్కువగా చూశాడో తెలుసా? ఈయన మాకొచ్చి చేపలు పట్టడం అని చెప్పేది ఇంతనే, అది డే టైంలో పలానా చోట వల వేయండి అని చెప్పటం. పేతురు హృదయంలో ప్రభువుని చాలా తక్కువగా చూశాడు. ఎందుకో అయినా సరే నీ మాట చొప్పున వల వేస్తున్నా అన్నాడు. అంత లోకాసువార్త 4వ అధ్యాయంలో అంతని యేసుక్రీస్తు ప్రభువారు పేతురు అత్తగారి యొక్క జ్వరాన్ని తగ్గించారు, ఆయన అంతను స్వస్థపరిచారు. ఎందుకంటే పేతురు అత్తగారు ప్రభువుని ఎంతో విశ్వసించినటువంటి విశ్వాసురాలు గనుక, అయ్యో మంతాని నేను కానీ ఈ మాట వినకపోతే మా అత్తగారి నుంచి నాకేదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన పేతురులో కలిగిందేమో, అందుకనే అయినను నీ మాట చెప్పున వల వేస్తాం అన్నటువంటి వ్యక్తి ప్రభువా నేను పాపాత్ముడిని అంటున్నాడు అని అంటే ప్రభువుని ఎంత తక్కువగా ఆలోచన చేశాడో చూసారా ప్రియులరా? ఎందుకనంటే అతను రహస్యంగా హృదయములో ఉన్నటువంటి లోపం, ప్రభువా ఎంత ఆశ్చర్యాన్ని చూశాను, ఎంత అద్భుత కార్యాన్ని చూశాను, నాలో ఉన్న లోపం ఏంటో నాకు తెలిసిపోయింది ప్రభువా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపం
దోషం సైతం నాకు కనబడుతుంది ప్రభువా, నా రహస్య పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నిన్ను తక్కువగా చూశాను ప్రభువా, నన్ను విడిచి, నేను పాపాత్ముని, నన్ను విడిచి వెళ్ళిపో అని అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ క్రీస్తు యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల్లో చూసినప్పుడు మన జీవితంలో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన జీవితంలో మనం ఎన్నో ఆశ్చర్య కార్యాలు చూస్తాం, ఎన్నో అద్భుత కార్యాలు చూస్తాం. కానీ మన మనస్సాక్షి మాత్రం వాత వేయబడినటువంటి మనస్సాక్షిని ఉంచుకుంటాం. ఒక్కసారి ఆలోచించే, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చూసి ఉంటావు, కానీ ఆశ్చర్య కార్యాలు చూసినా, అద్భుత కార్యాలు చూసినా ఇంకా నీవు మనుషుల మీదే ఆధారపడతావు కానీ ప్రభువు మీద ఆధారపడవు. పేతురు కూడా అంతే. పేతురు కూడా ప్రభువా నేను పాపాత్ముని అన్నాడంటే అర్థం ఏంటి? అతను మనుషుల మీదే ఆధారపడ్డాడు. తన తమ్ముడి మీద ఆధారపడి ఉంటాడేమో, తన వలల మీద ఆధారపడ్డాడేమో, ఆ సముద్రం మీద ఆధారపడ్డాడేమో, ఏ రకంగా ఆధారపడ్డాడో కానీ ప్రభువు మీద మాత్రం అతడు ఆధారపడలేదు గనక ప్రభువు మీద ఆధారపడలేనటువంటి సమయంలో కూడా నిరాశలో ఉన్నటువంటి నీ మీద ప్రభువే వచ్చి ఒక అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని నీ జీవితంలో చేసినప్పుడు, పేతురు నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో, సముద్రం మీద ఆధారపడుతున్నావేమో, అరే వలల మీద ఆధారపడుతున్నావేమో, కాదు పేతురు, నీవు నా మీద ఆధారపడితే అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యాన్ని చూస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో నువ్వు ఎవరి మీద ఆధారపడొద్దు, ప్రభువు మీద ఆధారపడు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో ఆనాడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యాలు చూస్తావు. నీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు చూసినప్పుడు వాత వేయబడినటువంటి మనస్సాక్షిని తొలగించుకొని ప్రభువు కోసమే సిద్ధపడేటువంటి హృదయంగా, ప్రభు లోపాలు సరిచేసుకుని, తీసివేసుకుని, ఒప్పుకుని పశ్చాత్తాప హృదయుడివై ప్రభువు కొరకు నీవు ఎదురు చూడాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ఇక్కడ పేతురు ఎప్పుడైతే నేను పాపాత్ముని అన్నాడో, ఎందుకంటే ఆ ఆశ్చర్య కార్యంలో తన లోపాలన్నిటినీ తీసివేసుకున్నాడు. ఇంకొక చక్కటి ఉదాహరణని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనకందరికీ తెలిసినటువంటి చాలా గొప్ప ఆయన, ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా కూడా ప్రభువు కోసమే నిలబడ్డాడు అని చెప్పుకునేటువంటి ఆయన చివరకు వచ్చిన తర్వాత ఎలా అయిపోయాడు, తన లోపాలను ఎలా తెలుసుకున్నాడో ఇంకొక ఉదాహరణ చూద్దామా? యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాను. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒకమారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను, పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొనుము, నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమేమో, నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా? అక్కడ ఉందో చూడండి. నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదవా? ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్నటువంటి స్నేహితుడా, ఆలోచన చెయ్యి. యోబు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? చిత్తగించుము, నేను నీచుణ్ణి, నేను ఏమని నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. నోటి మీద చెయ్యి ఎప్పుడు వేసుకుంటారు? కొంచెం ఓవర్గా మాట్లాడినప్పుడు, చాలా ఎక్కువ మాటలు మాట్లాడినప్పుడు నోటి మీద చేయి వేసుకుంటారు. ఎందుకంటే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడావు అని చెప్పినప్పుడు, అయ్యా నేను ఎక్కువే మాట్లాడానని అని చెప్పి నోటి మీద చేయి వేసుకుంటారు. ఇక్కడ యోబు నోటి మీద చేతి వేసుకుంటున్నాడంట. చిత్తగించుము, నేను నీచుణ్ణి, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చుదును? నా నోటి మీద నా చేతిని ఉంచుకొని ఉన్నాను. ఒకమారు మాట్లాడాను, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడితేనే ఇక నువ్వు పలకనే